నిన్న మేము కలిపిన ఆవకాయ అండి. అంటే సుమారు ఒక రోజు 2 రోజులు ఇది ఇలాగా ఉండాలి. ఆ తర్వాత నుంచి డెలివరీలు ఇస్తాం. ఇది ఈ రోజు పెడుతున్నా ఈ కొత్త ఆవకాయ అండి. ఇలాగే మేము ప్రతిరోజు పెడతాం. మీరు ఫ్రెష్గా పెట్టుకోండి, మీకు ఫ్రెష్ ఆవకాయ వస్తుంది మీకు. అందరికీ నమస్కారం. నేను మీ గోదావరి చిట్టుబాబు. ఈ రోజండి ఒక గత 2 నెలలుగా ములక్కాడ ఆవకాయ అందుబాటులో లేదు. ఇప్పుడు మళ్ళీ అన్ని ములక్కాయలు మాకు అందుబాటులోకి వచ్చినాయి. ఇది చూడండి, ఇది ఒకసారి పచ్చడి ఎంత పొట్టపొట్టలాడుతూ ఉంటుందో. అలాగే ములక్కాయలు ఏ పడితే ఈ పని చేయమండి. ఓన్లీ లంక దేశవాళీ ములక్కాడే పని చేస్తే చూడండి, ములక్కాడ ముక్క స్మూత్గా ఉంటుంది ఇది. అలాగే ఈ ములక్కాడ పచ్చడి గురించి మాకు అమలాపురం చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా కొత్త ఆవకాయన్నా కొత్త ములక్కాడ ఆవకాయన్నా మా కోసం ఎప్పుడు ఎదురు చూస్తారో. నాన్ వెజ్ పచ్చళ్ళ గురించి మాకు ఎంత ఫేమస్ ఉందో దేశ విదేశాల్లోని, లోకల్గా అయితే మాకు వెజ్ పచ్చళ్ళలో అంత ప్రత్యేకత ఉంది. ఎప్పుడు గత 30-35 సంవత్సరాల నుంచి పెడుతున్నామండి ఈ వెజ్ పచ్చళ్ళు. ఈ ములక్కాడ ఆవకాయని గోదావరి వెబ్సైట్లోని అలాగే వాట్సాప్లో కూడా మీరు తప్పకుండా ఆర్డర్ పెట్టుకుని ఒకసారి రుచి చూడండి. అలాగే ఈ వెజ్ పచ్చళ్ళ గురించి మీకు అమలాపురంలో ఎవరైనా తెలుసుంటే కనుక చిట్టుబాబు మిల్క్ డైరీ చిట్టుబాబు పచ్చళ్ళు అనేది గోదావరిసలుగా ఇప్పుడు ప్రసిద్ధి చెందింది. ఎవరినైనా మీకు అడగండి ఒకసారి. వెజ్ పచ్చళ్ళలో చిట్టుబాబు గారి అంటే చాలా ప్రత్యేకత ఉంది వీటికి. అలాగే ఈ సంవత్సరం కొత్త ఆవకాయ ఒకసారి చూడండి. ఇది సువర్ణరేఖ మామిడికాయని జీడావకాయకి చాలా ప్రసిద్ధి చెందిందండి. ప్రతి సంవత్సరం కూడా జనవరి నెల నుంచి స్టార్ట్ చేస్తాం. ప్రతిరోజు కూడా 10 నుంచి 20 కేజీలు పచ్చడి ప్రతిరోజు పెడతామండి. చాలామంది ఆటలు పెట్టుకుంటారు. మీరు జీడావకాయ తినాలనుకుంటే ఈ నెల రేపు వచ్చే నెల మాత్రం ఉంటుంది. అక్కడి నుంచి ముదరావకాయ అండి. అది కావాల్సిన వాళ్ళందరూ కూడా మా గోదావరి వెబ్సైట్లో తప్పకుండా పెట్టుకోండి. ఇట్లా మీ గోదావరి చిట్టుబాబు, అమలాపురం.